ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? నీ ఇల్లు నీకు బందిఖానా అయిద్దా చుట్టూ పోలీసులుంటే? ఆడ ఉన్న పోలీసులు నువ్వు ఎవ్రీడే ఆయనకి ఏం పెట్టాలా, ఏం తినిపియాలా, ఎన్ని గంటలకు భోజనం పెట్టాలని నిన్ను అడిగి రోజు ఆడ భోజనం పెడుతున్నారా? లేకపోతే ఆయనకు నచ్చింది ఆయన వండుకొని తింటున్నాడా? ఆయన నచ్చిన టైంలో ఆయన వండుకుంటున్నాడా, ఆయన తాగుతున్నాడా, ఆయన ఉంటున్నాడా? అదెట్లా బందిఖానా అవుతుంది? అయినా మేము కేసీఆర్ని జైల్లో పెట్టాలి ఇంకోటి అని అడగట్లేదు. లక్షల కోట్లు దోపిడీ చేసిరని మీరు అన్నారు, వాస్తవం అది కూడా. 25 లక్షల ఎకరాల భూములు పోయినాయి, వాస్తవం అది కూడా. మరి వాటిని రికవరీ చేసి ప్రభుత్వ ఖాతాలో కలుపుతారని మేము వెయిట్ చేస్తుండే జనమంతా, తెలంగాణ ప్రజలంతా. మార్పు అని అధికారంలోకి వచ్చి దేవుడు చూసుకుంటాడు అంటాడు ఏందినా? అంటే ఎంత మోసం ఇది, ఎంత మోసపు స్టేట్మెంట్ ఇది, ప్రజల్ని మోసం చేసినట్టే కదా. నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు రేవంత్ రెడ్డిని, మరి అవినీతి అన్నారు కదా, మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారా అంటే, ఎందుకు నీకు తొందర, నీకు అంతా తొందరగా అరెస్ట్ చేయాలని అనిపిస్తున్నదా, ఆగు నువ్వు చూస్తావు కదా, ఇవన్నీ మాట్లాడిండు.